ఇప్పుడు మనం ఫ్యాన్సీ లుక్లో ఉన్న లైట్ వెయిట్ షార్ట్ నెక్లెసెస్ని చూసేద్దాం. ఈ డిజైన్ చూస్తున్నారు కదా, ఎంత సింపుల్ అండ్ యూనిక్గా ఉందో. అండ్ మనం డిజైన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి డ్రాప్ షేప్లో డిజైన్ ఇచ్చారండి. దాని చుట్టూరా సీజర్ స్టోన్స్తో డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మనకి రౌండ్ షేప్లో కూడా డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంది కదా. సో ఇదంతా మనకి సేమ్ ప్యాటర్న్లో డిజైన్ వచ్చేసిందండి. అండ్ ఇటు సైడ్ అండ్ ఇక్కడ కూడా ఇట్లానే ఉందన్నమాట సేమ్. అండ్ మధ్యలో మనకి సేమ్ సర్కిల్ షేప్లో వచ్చి మధ్యలో కూడా సీజర్ స్టోన్స్తో డిజైన్ చేశారు. అండ్ కింద మనం చూసుకుంటే డ్రాప్ షేప్లోని ఒక చిన్న పెండెంట్ వాళ్ళు అటాచ్ చేశారనమాట. సో దీని వెయిట్ వచ్చేసి 16 grams అండి. లైట్ వెయిట్ జ్యువెలరీ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి పర్ఫెక్ట్ ఉంటుంది. ఈ షార్ట్ నెక్లెస్ చూస్తున్నారు కదండి, ఇది మనకి లైట్ వెయిట్లో వచ్చింది. డిజైన్ కూడా సింపుల్ అండ్ యూనిక్గా ఉంది. డిజైన్ డీటెయిలింగ్ చూసుకుంటే మనకి నెక్లెస్ అంతా డ్రాప్ షేప్లో వచ్చిందండి. ఇక్కడ మనకి కింద సీజర్ స్టోన్స్తో డిజైన్ చేసి పైన కొంచెం ప్లెయిన్గా డిజైన్ చేశారు. అండ్ మధ్యలో కూడా మనకి సీజర్ స్టోన్ వచ్చింది. అండ్ నెక్లెస్ అంతా సేమ్ అలానే ఉందండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మధ్యలో మనకి కొంచెం పెద్ద సీజర్ స్టోన్స్ని డిజైన్ చేశారు. అండ్ కింద కూడా 2 డ్రాప్ షేప్స్ని అటాచ్ చేశారనమాట. ఇది కూడా సేమ్ మనకి సీజర్ స్టోన్ వచ్చింది, మధ్యలో కూడా ఒక పెద్ద స్టోన్ వచ్చింది. అండ్ కింద చూసుకున్నట్టయితే మనకి ఈ రూబీ స్టోన్ అటాచ్ చేయడం వల్ల ఈ నెక్లెస్కి మంచి లుక్ వచ్చిందండి. దీని వెయిట్ వచ్చేసి 16 grams. ఇది వెడ్డింగ్స్కి, రిసెప్షన్స్కి చాలా బాగుంటుంది. ఈ లైట్ వెయిట్ నెక్లెస్ చూస్తున్నారు కదా, ఇది మనకి కంప్లీట్గా కాస్టింగ్ వర్క్లో వచ్చిందండి. అండ్ ఈ డిజైన్ చూసుకున్నట్టయితే మనకి సీజర్ స్టోన్స్తో చేశారు. అండ్ మధ్యలో మనకి ఒక పెద్ద సీజర్ స్టోన్ వచ్చింది. అండ్ దాని కింద డిజైన్ని హ్యాంగ్ చేశారండి డ్రాప్ షేప్లో. అండ్ దాని చుట్టూ కూడా మనకి సీజర్ స్టోన్స్ వచ్చాయి. మధ్యలో ఎమరాల్డ్ స్టోన్ వచ్చిందనమాట. దీని వెయిట్ వచ్చేసి 12 grams అండి. ఇది అన్ని అకేషన్స్కి దేనికైనా వేసుకోవచ్చు. ఈ షార్ట్ నెక్లెస్ చూస్తున్నారా, ఎంత డిఫరెంట్గా ఉందో. ఇదంతా మనకి రోడియం ఫినిషింగ్ అయితే వచ్చిందండి. డిజైన్ డీటెయిల్ చూసుకున్నట్టయితే మనకి సర్కిల్స్లోనే ఒకదానికొకటి గోల్డెన్ డ్రాప్స్తో అటాచ్ చేశారనమాట. ఈ కింద లీఫ్ డిజైన్ చూడండి ఎంత యూనిక్గా ఉందో. మనకి మధ్యలో ఒక గోల్డెన్ ఫ్లవర్ ఇచ్చారు, దాని కింద కూడా ఇంకొక లీఫ్ని అటాచ్ చేశారు. దీని వెయిట్ వచ్చేసి 20 grams. ఈ షార్ట్ నెక్లెస్ కూడా మనకి రోడియం ఫినిషింగ్లో అయితే వచ్చిందండి. డిజైన్ డీటెయిలింగ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి స్క్వేర్ షేప్లో అక్కడక్కడ డిజైన్ చేశారు, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ రెక్టాంగిల్ షేప్లో కూడా మనకి డిజైన్ ఇచ్చారండి. ఇదంతా కంప్లీట్గా రోడియం ఫినిషింగ్ వచ్చింది మనకి. అండ్ ఇది కూడా మనకి డ్రాప్ షేప్లో కూడా మనకి డిజైన్ ఇచ్చారు అక్కడక్కడ విత్ సీజర్ స్టోన్స్, ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ కింద లాకెట్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. లాకెట్కి పైన మధ్యలో మనకి సీజర్ స్టోన్ ఇచ్చారు. అండ్ దాని కింద కూడా డ్రాప్ షేప్లో డిజైన్ ఇచ్చి దాని చుట్టూరా సీజర్ స్టోన్స్ వచ్చాయండి. దీని వెయిట్ వచ్చేసి 22 grams. ఈ షార్ట్ నెక్లెస్ చూస్తున్నారు కదా, సింపుల్ డిజైన్ ఇష్టపడే వారికి ఇది చాలా బాగుంటుందండి. ఇది కూడా మనకి కంప్లీట్గా రోడియం ఫినిషింగ్ వచ్చిందనమాట. డిజైన్ చూసుకున్నట్టయితే మనకి మధ్యలో పర్ల్స్ని అయితే ఇచ్చారండి. డిజైన్ ఎంత సింపుల్గా ఉంది కదా. దీని వెయిట్ వచ్చేసి 21 grams. లైట్ వెయిట్ జ్యువెలరీ ఇష్టపడే వారికి ఇది చాలా బాగుంటుంది.